వెల్కమ్ టు స్పెషల్ ఎంట్రీ. ఈరోజు మన స్పెషల్ ఎంట్రీలో బాపట్ల తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు జనసేన టీడీపీ పూర్తిగా ఖరారైపోయి ఇద్దరు మెర్జితో ఫస్ట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లిస్టులో మీ పేరు ఉండటం ముందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. 99 సీట్లు. అందులో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. గతంలో 2 సార్లు పర్చూరు నుంచి రిప్రజెంట్ చేశాను. 3వసారి కూడా రిప్రజెంట్ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ తరఫున నాకు రావడం చాలా సంతోషం అనిపించింది. గతంలో చూసుకుంటే మీరు చాలా అభివృద్ధి చేసామని మీరు అంటున్నారు. అయితే గతంలో పర్చూరు నియోజకవర్గంలో చాలా దోచుకున్నారు. నీరు చెట్టు కార్యక్రమంలో ప్రజల నుంచి పనులు చేయకుండా కోట్ల రూపాయలు ధనాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్న బినామీల పేరు మీద తరలించారనేసి మొన్నటిదాకా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేతగా అది ఉన్న మీకు ఆమంచి కృష్ణమోహన్ ఆరోపణలు చేశారు. దాని మీద మీరేమంటారు? అది వాస్తవం కాదండి. అదేదో ఒకటి మాట్లాడటం తప్పితే నీరు చెట్టు ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. అందులో దాదాపు 100కు పైగా చెరువులు పునరుద్ధరించబడ్డాయి. ఎక్కడన్నా 1-2 చోట్ల చిన్న చిన్న తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఇట్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. నెంబర్ 1. నెంబర్ 2, నీరు చెట్టు వర్క్స్ సంబంధించిన బిల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఉదాహరణకి మేము కొనికి దగ్గర ఒక 3 చెక్ డ్యామ్స్ కట్టడం జరిగింది. వాటికి ఇంతవరకు బిల్లులు రాలా. ఆ 3 చెక్ డ్యామ్స్ కింద దాదాపు ఈ 5 సంవత్సరాలుగా టెయిల్ ఎండ్ అక్కడ వాటర్ చెట్టు చివరిదాకా ఉండదు. అక్కడ దాదాపు ఒక్కొక్క చెక్ డ్యామ్ కింద 50 నుంచి 100 ఎకరాలకి తళ్ళు ప్రతి సంవత్సరం 4-5 టైమ్స్ పెట్టుకునే పరిస్థితి. అంటే మేము చేసిన పనులు యూటిలైజేషన్లోకి వచ్చినాయి, కానీ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి మినిమం బిల్స్ కూడా రాలేదు. ఇంకా దోచుకునేది ఎక్కడ? కాబట్టి అది పొలిటికల్ ఆరోపణ, పసలైన ఆరోపణ. దానికి మేము ఇంతకుముందు కూడా పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా గ్రానైట్ క్వారీలు, ఈ గ్రానైట్ క్వారీల మీద అక్రమ తరలింపులను మీరు అడ్డుకునే క్రమంలో మీ మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. దానికి నిన్నకాక మొన్న మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మీ కేసులకు సంబంధించిన నోటీసులు తీసుకొని వచ్చారు. అసలు అవి అక్రమం అంటారు, వాళ్ళు అధికారికంగా మీరు వాళ్ళ మీద దాడి చేశారనేసి చెబుతున్నారు. అది ఏమంటారు దాన్ని? ఈ విధంగా కొన్ని తప్పుడు కేసులు, కొన్ని 100 కేసులు మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ కార్యకర్తల మీద ఈ 5 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నారు. ఇది పరాకాష్ట. ఏంటంటే అధికారులను అడ్డం పెట్టుకొని మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తూ ఉంది. ఉచితంగా దొరికే ఇసుకని వీళ్ళు పాలసీ రూపొందించి దాన్ని ప్రభుత్వ ఆదాయం వస్తుందని చెప్పి మభ్యపెట్టి వీళ్ళు సొంత ఆదాయం పెంచుకుంటూ ప్రైవేట్ సైన్యంతో ఇసుక మొత్తం ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ ఎక్కువ మందికి తెలియకుండా ప్రతి దాంట్లో కూడా మైనింగ్కి సంబంధించిన చాలా అంశాల్లో వీళ్ళు ప్యారలల్ మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక మాఫియా తరహా. ఎలాగంటే ఇక్కడ మార్టూరు గ్రానైట్ ఉంటుంది, చీమకుర్తి గ్రానైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకి లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి ముడి సరుకు ఇక్కడ ప్రాసెస్ అయ్యి పాలిష్ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక రెగ్యులర్గా ఇక్కడ ఒక బిజినెస్ జరిగే యాక్టివిటీ. వీళ్ళ మీద కక్ష కట్టి ఆ ఫ్యాక్టరీల మీద తప్పుడు కేసులు రాసి లక్షల రూపాయల పెనాల్టీ వేస్తామని బెదిరించి ప్రతి 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు వ్యాపారస్తుల్ని దగ్గరికి విజిలెన్స్ అధికారులను పంపించి ముడుపులు వసూలు చేసుకొని నెలవారీ మామూలు వసూలు చేసుకొని ఆ మామూలు కడితే తప్పితే వీళ్ళు వ్యాపారం చేయలేని పరిస్థితి సృష్టించారు. అదొకటైతే 2, వీళ్ళు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రాయల్టీస్ కానీ లేకపోతే జిఎస్టీలు కానీ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయినా కాకపోయినా మాకంటూ ఒక జే ట్యాక్స్ లారీకి ఇంత అని చెప్పి కట్టాలి. మీరు ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఈ డబ్బులు కట్టాల్సిందే. అంటే మీరు చెప్పాలని చెప్తున్నారా జే ట్యాక్స్ అని, లేదా నిజంగా జరిగిందా మీ నియోజకవర్గం? మా నియోజకవర్గంలో స్పష్టంగా నా 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ ఉండే చోటా మోటా నాయకులకి వెళ్తుందా, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళకి, లేకపోతే మా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది మా నియోజకవర్గమే కాదు, ఇక్కడ నుంచి మీకు ఇతర ప్రాంతాలకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రవాణాలో ఉండే
కవర్ అయ్యే ఏరియాస్ మొత్తం కూడా ఇదే విధంగా వ్యాపారస్తులకి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పక్క రాష్ట్రాలకు వచ్చే బిజినెస్ని మన వాళ్ళు క్యాప్చర్ చేసి మన దగ్గర నుంచి ఉత్పత్తి పెరుగుతుంది. కానీ నువ్వు వ్యాపారస్తులు ముక్కుపిండి వాడికి వచ్చే ఆదాయంలోంచి నువ్వు రౌడీ మామూలు వసూలు చేయడం దుర్మార్గం. 2, వాడు చేసే వ్యాపారంలో ఏలు పెట్టేసి నువ్వు మరలా అతన్ని నీకు ఖచ్చితంగా అడిషనల్గా 100 రూపాయలు ట్యాక్స్ కడితే నీకు 100 రూపాయలు కట్టే విధంగా నువ్వు, లేకపోతే నువ్వు అతని వ్యాపారం చేయనిచ్చే విధంగా లేని పరిస్థితి సృష్టించడం అనేది దుర్మార్గం. దానివల్ల ఏమవుతుంది, కొత్తగా వచ్చేవాడు ఎవడు ఈ వ్యాపారంలోకి ఏ వ్యాపారంలోకి రాడు. అటు ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో వాడు వ్యాపారం చేయాలనుకోడు. అవకాశం ఉంటే షిఫ్ట్ చేయగలిగితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. దాంట్లో భాగంగానే ఈరోజు అమర్ రాజా కానీ కొన్ని పదుల సంఖ్యలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ బయటికి వెళ్ళిపోయినాయి. ఎవరికి తెలియదు. అవి రావాల్సిన ఐటీ కంపెనీస్ రాలా. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎంతో కొంత వస్తూ ఉండేవి. కానీ ఈరోజు మీకు ఎక్కడైనా చూడండి, ఒక్క పరిశ్రమ కొబ్బరికాయ కొట్టింది పాపని పోలేదు, పెద్దది కానీ చిన్నది కానీ. ఎందుకంటే ఇక్కడ అలాంటి భయానకమైన వాతావరణం ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక రకంగా ఉంటే గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ప్రతి ఒక్కడు ఎవడి రేంజ్లో వాడు బెదిరించి భయపెట్టి డబ్బులు సంపాదించాలనే దీంతోనే ఉన్నారు. మీ నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే రైతువారి కుటుంబాలు ఎక్కువ, రైతులు ఎక్కువగా వ్యవసాయం చేసే పరిస్థితి. అయితే ఈ గడిచిన 4 సంవత్సరాల్లో చూసుకుంటే వ్యవసాయం పట్ల మక్కువ చూపించే పరిస్థితిగా రైతాంగానికి కనపడలేదు. నీరు సరిగా చివరి ఆయకట్టు భూములకు అందట్లేదు. దానికి కారణం ఏంటంటారు? రైతుల్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆడుకున్నంత చేసిన నష్టం ఎవ్వరూ చేయలేదు. ఎక్కువ నష్టం రైతులకే జరిగింది ఈ ప్రభుత్వం వల్ల. దానికి 3 కారణాలు. ఒకటి, కంప్లీట్గా వాటర్ రెగ్యులేషన్ సిస్టమ్. మనకున్న అన్ని ప్రాజెక్టులకి దాంట్లో వర్షాకాలంలో వాటిలో వచ్చే నీటిని బట్టి దాని కింద ఆ ప్రాజెక్ట్ కింద ఉండే ఆయకట్టుకి ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఈవెన్ లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ప్రతిదానికి ఇది ఒక మాన్యువల్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా వాటర్ రిలీజ్ షెడ్యూల్ని ఇంతవరకు ప్రకటించాల. ఈవెన్ నాగార్జున సాగర్ ఆయకట్టు కానీ మంత్రి కానీ అధికారి కానీ కింద ఉండే లస్కర్ దగ్గర నుంచి పైన ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి వరకు ఎవ్వరూ దాన్ని ప్రకటించిన పాపాను పోలేదు. అంటే నీళ్ళు ఎన్ని వస్తున్నాయో రైతుకు తెలియదు. నాగార్జున సాగర్ డ్యాములో నీళ్ళు ఉన్నాయి అనేది, ఆయకట్టు చివరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, మాకు ఎప్పుడు వస్తాయి, ఏ సమయం నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు వస్తాయి, ఎన్ని తళ్ళు నాకు నీళ్ళు వస్తాయి అనేది రైతుకు తెలియదు కదా. రైతు సొంత లెక్కలు వేసుకొని చేసుకోలేడు కదా. అది ప్రభుత్వం బాధ్యత. దుర్మార్గం వీళ్ళు చేయలేదు. దానివల్ల రైతు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏ పంట వేసుకోవాలో తెలియదు. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి వాటర్ ఎక్కువ ఉంటే ఫుల్ ప్లెడ్జెడ్గా వాటర్ ఇస్తాము, తక్కువ ఉన్నప్పుడు మేము ఆరుతడి పంటలు వేసుకోండి, అన్ని పంటలకి మేము ఎక్కువ వాటర్ రిక్వైర్మెంట్ ఉండే పంటలకి వేసుకోవద్దని ప్రభుత్వమే 10 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తుంది. లేకపోతే ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకే మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఈ డ్యూరేషన్లో ఫిట్ అయ్యే పంటలే వేసుకోండి అని గతంలో ప్రభుత్వాలు చెప్పాయి. కానీ దుర్మార్గం ఏంటంటే వీళ్ళు వాటర్ రిలీజ్ ఇవ్వలేదు. అంటే వాటర్ బాధ్యత తీసుకోలేదు వీళ్ళు. రూరల్ ప్రాంతంలో ఎక్కువ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, తెలుగుదేశానికి రూరల్ ఓటింగ్ రాదు అనేసి గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు. తప్పది. అయితే మీరేమో బలంగా వాళ్ళు చేసిన తప్పిదాలు రూరల్లో ఉన్న రైతాంగం మొత్తం తీవ్రమైన నష్టానికి గురైంది అంటారు. వాళ్ళు మరి ఇంత బలంగా ఉందని ఎట్ట అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనేది వాళ్ళ ఊహ మాత్రమే. ఆ 151 దగ్గరే ఆగిపోయారు వాళ్ళు. 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము ఎన్ని తప్పులు చేసినా ఎంత దుర్మార్గాలు చేసినా మాకు ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారు. ప్రజలు అట్లా లేరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమయ్యే రిజల్ట్ భవిష్యత్ ఎన్నికల్లో రాబోతూ ఉంది. అంత దారుణమైన ఓటమి వాళ్ళు చవి చూడబోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే తెలియక చేసినవి కాదండి. ఒక వ్యవస్థను ధ్వంసం చేసి భవిష్యత్తుని నాశనం చేసే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. అది ప్రజలు క్షమించరని నా ఉద్దేశం. ఒక దశలో మిమ్మల్ని కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు, పార్టీ మారేయాలి అనే పరిస్థితికి కూడా తీసుకొచ్చారు. ఆ దశలో మీరు ఏమనుకున్నారు? వాస్తవంగా రాజకీయాల్లో సహజంగా పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడు కొంత అపోజిషన్ మీద ఒత్తిడి ఉంటుంది. మనం ప్రజా పోరాటాల ద్వారా లేకపోతే ఇతరత్ర విషయాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అపోజిషన్ ప్రయత్నం చేస్తుంది.
దానికి మన సమస్య జెన్యున్గా ఉంటే వాళ్ళు అడ్రస్ చేస్తారు, అదర్వైజ్ దాన్ని పట్టించుకోరు. జనరల్గా జరుగుతూ ఉంటుంది గతంలో. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు పనిచేసే లోపే ప్రతిపక్షాలని ఎట్లా నలిపేయాలి, ఇందులో ఉండే యాక్టివ్ పార్టిసిపెంట్స్ని ఎలాగ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొడితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా ప్రజల సమస్యలు పట్టించుకోరు. ఆ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో ఈ 5 సంవత్సరాల నుంచి అదే జరుగుతూ ఉంది. మీరు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే పదవి కోసం మీరు నిలబడతారు గట్టిగా, మీ నియోజకవర్గం కోసం మీరు పోరాడవచ్చు. మీ వల్ల మీ సొంత మనుషులకు కూడా చాలా ఇబ్బందులు వచ్చి వాళ్ళ వ్యాపారాలకు కూడా గండి కొట్టే పరిస్థితి ఉంది. అసలు మీతో స్నేహం కూడా వద్దు బాబు అనుకునే స్థాయికి వెళ్ళిందని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉందంటే అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులతో స్నేహాలు కానీ ఈవెన్ పరిచయాలు పెళ్లి సంబంధాలు కూడా చేసుకునే పరిస్థితి లేదు. అట్లాంటి భయానకమైన వాతావరణం తీసుకొచ్చారు. రాజకీయాలు ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారు, ఎప్పుడు కూడా వీటిని ఎంకరేజ్ చేయరు. కాకపోతే అధికారం ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు మూసుకుపోయి ఇవన్నీ చేయటం ద్వారా నాకు ఎదురు లేకుండా చేసుకోవాలనేది కొంతమందికి అనిపిస్తుంది, కానీ అది సాధ్యపడదు. మనదంతా కూడా స్వతంత్ర భావాలతో ఎదిగిన కుటుంబాలు ప్రాంతాలు ఉన్న ఇది, అడిగి ఎన్ని బాధలున్నా కూలికైనా వెళ్తాడు, కానీ ఇది దెబ్బతిన్నప్పుడు తట్టుకోలేడు. కాబట్టి అట్లా మనుషుల్ని బెదిరించి భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది సాధ్యపడదు. ఎవరినైనా ప్రేమతో జయించవచ్చు. గత 2019 ఎన్నికల్లో చివరి రోజుల సమయం దగ్గరకు వచ్చే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన సమయంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక వర్గం పూర్తిగా వచ్చి మీకు మద్దతు ఇచ్చి మీకు పనిచేసి, అదేవిధంగా ఈసారి కూడా అలాంటి వర్గం ఏమన్నా వస్తుందా, అలాగే పనిచేస్తారని నమ్ముతున్నారు? ఆ వర్గం పనిచేయడం వల్ల కూడా కొంత మీకు మెజారిటీ వచ్చిందనే వాదన కూడా మీ నియోజకవర్గంలో, మీరు అది నమ్ముతారా? గతంలో 2019లో ఎన్నికల్లో మనం 14-19 మధ్య ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశామో వాటి మీద చాలా న్యూట్రల్ గ్రూప్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా మనకు సహకరించారు. వాటిని ఆ డిఫరెన్స్ని చూశారు. కాబట్టి అంత టైట్ ఎలక్షన్లో కూడా మనం విజయం సాధించగలిగాం. అలాగే ఇప్పుడు 2024లో పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు ఉన్న ప్రభుత్వాన్ని దించాలనే తలంపుతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి సమస్యకి ఈ ప్రభుత్వమే కారణం. వాళ్ళ దైనందిన జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, ఫెసిలిటీ డెవలప్ కాలేదు, వాళ్ళకి సమస్యలు మాత్రం పెరిగినాయి. బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. ఇన్ఛార్జీలు మారుతూ ఉన్నారు, లేకపోతే నాయకులు అటు ఇటు గ్రూపులు అయ్యారు, కొట్టుకుంటున్నారు, మారుతూ ఉన్నారు, కానీ ప్రజలకు ఒరిగిందేం లేదు. సో ఆ పార్టీ పట్ల ప్రజలు విరక్తిగా ఉన్నారు. పర్చూర్లో ఇంకొంచెం ఎక్కువ ఉన్నారనేది నా ఉద్దేశం. కాబట్టి జనం లేనప్పుడు అక్కడ ఉండే నాయకులైనా ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ప్రజలు ఎటుంటే అటు వెళ్తారు. గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా అధికారంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. 24 గంటలు మీ నియోజకవర్గంలో మీరు పనిచేశారు. ఇప్పుడు మీరు అధికారంలో లేకపోయినా కానీ నియోజకవర్గంలో గెలిచారనే ఉద్దేశంతో గతంలో ఎలాగ నియోజకవర్గానికి కట్టుబడి ఉన్నారు, మీ వ్యాపారాలను సైతం పూర్తిగా పక్కన పెట్టి ఇక్కడే ఉండటం వల్ల మీ సొంత వ్యాపారం, మీ కుటుంబం కూడా ఉంది కదా, మీ అవన్నీ దెబ్బతింటాయి కదా. అటువంటి పరిస్థితులు కూడా వ్యాపారాలను పక్కన పెట్టి ఇక్కడ ఉండాల్సిన పని ప్రతిపక్షంలో కూడా. అంటే అపోజిషన్ అయినా గవర్నమెంట్లో ఉన్న ప్రజలు మన దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, యాక్సెస్ ఉంటుంది. అంతకుముందు ఒక ఎమ్మెల్యేని ఇక్కడ రీచ్ కావాలంటే కొంచెం కష్టంగా ఉండేది, కొద్దిమంది నాయకులు మాత్రమే రీచ్ అయ్యేవాళ్ళు. నాకు ఇక్కడ ఉన్న అనుబంధం, ఈ ప్రజలతో నేను ప్రత్యేకంగా తిరిగిన ఎక్స్పోజ్ అయిన విధానంలో నా దగ్గరికి కొంత ఈజీగా ఉంటుంది, యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు సమస్యలు చాలా వస్తాయి. వాటిని అడ్రస్ చేయడానికి మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ మంది అధికారులు ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకోవటము, తద్వారా మళ్ళీ అధికారులతో మాట్లాడటం, దాన్ని అల్టిమేట్గా చివరి వరకు సార్ట్ అవుట్ అయ్యే వరకు కంప్లీట్ ఫాలోఅప్ చేస్తే అక్కడ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా మనం ప్రజలకి కావలసిన పనులు అవి చేయలేకపోవచ్చు. బట్ అపోజిషన్గా మనం యాక్టివిటీ, తర్వాత పర్సనల్ రిలేషన్స్, వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలు, లేకపోతే
విషాద సంఘటనలు వీటన్నిటిలో మనం కుటుంబ సభ్యుల్లాగా పాలు పంచుకోవటం ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దాని మీదట ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చేది. దాంతోపాటు ఎప్పటికప్పుడు ఇక్కడ గ్రామాల్లో ఏంటంటే ఒక సెన్సిటివ్ వాతావరణం ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మన వాళ్ళని ఎవరిని ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి బలి కాకుండా చూసుకోవటం, కంటికి రెప్పలా కాపాడుకోవటం 5 సంవత్సరాలు దానికే సరిపోయింది. వాళ్ళు రెచ్చగొడతారు, గొడవలు పెడతారు, కేసులు పెడతారు. వీటి నుంచి మన వాళ్ళని కాపాడుకోవటం కోసం, అలాగే వీళ్ళ స్థైర్యం, మనోధైర్యం దెబ్బతినకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా మనం అండగా ఉండాలి. వాళ్ళు కాసుకొని ఉండకపోతే దెబ్బతింటారు అనే దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల కొంత పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, అలాగే బిజినెస్ ఇది కూడా దెబ్బతింటుంది. అయినా సరే ఈ మార్గం ఎంచుకున్నప్పుడు కొంత మనం సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఆకట్టుకునే విధంగా రాష్ట్రం ఒక మేనిఫెస్టో ఇస్తే మీరు సొంతగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఇళ్ల స్థలాలు నేను సొంతగా అయినా ఇస్తాను, సమస్య లేదు, 25,000 మందికి 25,000 కుటుంబాలకి నేను 2 సెంట్లు స్థలాలు చొప్పున ఖచ్చితంగా మొదటి సంవత్సరం లోపల పూర్తి చేస్తాను, ఇళ్ల నిర్మాణం కూడా చేస్తానని హామీ ఇచ్చాను. ఎలా చేద్దామని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా ఏంటంటే నేను గత 2 ఎలక్షన్స్లో కూడా లోకల్ మేనిఫెస్టో, నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాను. నేను గ్రామాల్లో చూసిన సమస్యలు, ఇష్యూస్, ప్రజలు నాకు చెప్పినవి ఇవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఒక మేజర్ ఇష్యూస్, కనీసం ఒక 10 ఇష్యూస్ తీసుకొని వీటిని నేను ఒకసారి ఎలక్షన్లకు వెళ్ళే ముందు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను ఈ పనులన్నీ కూడా చేయగలుగుతాను అని చెప్పి ప్రజలకి 2 ఎలక్షన్ నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాను. తద్వారా ఏంటంటే ఒక సాంప్రదాయం, ఒక కొత్త పద్ధతి, ఓటు అడగటానికే ఊర్లోకి రాకుండా, ఊర్లు తిరగకుండా కూడా ఓట్లు వేయించుకున్న నాయకుల్ని చూసింది ఈ ప్రాంతం. కానీ ఓటేసే ముందు ఎందుకు ఓటేయాలి, నాకు ఓటేసిన తర్వాత నేనేం చేయగలుగుతాను అనేది చెప్పటం అనేది కొత్త రాజకీయానికి తెరతీయాలనే ఉద్దేశంతో గత 2 ఎలక్షన్స్లో కూడా లోకల్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే సమస్య ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం కొన్ని చోట్ల కొంతమేరకి ప్రయత్నం చేసింది, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అమలు కాలేదు. 2 ఇళ్ల స్థలాలకు సంబంధించి 2 సెంట్లు సుమారుగా 20 నుంచి 25,000 మంది పేదలు ఈ నియోజకవర్గంలో ఇల్లు లేకుండా ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు, 3 కుటుంబాలు, 2 కుటుంబాలు కాపురాలు ఉంటున్నాయి. వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ సొంత ఇంటి కళ నిర్మాణం అనేది ఒక కళ, దాన్ని నిజం చేయాలి. దానికోసం ప్రభుత్వం వంతుగా బాధ్యతగా ఒక ఇళ్ల స్థలం ఇయటమే కాకుండా దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ చేసి అక్కడ ఒక మంచి కమ్యూనిటీని క్రియేట్ చేసి అక్కడ ఇతర కామన్ ఫెసిలిటీస్, కమ్యూనిటీ సెంటర్స్, లేకపోతే స్కూల్స్, ఇతరత్ర ఇవన్నీ డెవలప్ చేయడం ద్వారా ఒక మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళ జీవితం నడవాలనేది ఉద్దేశం. దానికి ఈ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాక మన పర్చూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి 20,000 మందికి 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇల్లు కట్టించాలనేది లక్ష్యం. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా గతంలో తీసుకెళ్ళడం జరిగింది. మొన్న ఇంకొల్లు బహిరంగ సభలో వారు కూడా ఆ హామీ ఇచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా చేస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్రెడీ కలిసిపోయింది. బీజేపీ కూడా త్వరలో కలవ ఉంది. మిగతా బాగా ఇచ్చే సీట్లలో బీజేపీకి కూడా స్థానాలు ఉన్నాయనేసి నిన్నే చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే బీజేపీ కలిసినాక మైనారిటీ ఓట్లు మీకు నష్టం జరిగిద్దనే ఆలోచన మీరేమంటారు? ఏముండదండి అట్లా. ఎందుకంటే మేము బీజేపీతో కొట్లాడినప్పుడు వచ్చిన లాభం లేదు, లేకపోతే బీజేపీతో ఇప్పుడు కలవడం వలన వచ్చే నష్టం ఉండదు. మేము కలుస్తామో లేదో కూడా అది ఇంకా క్లారిటీ లేదు. ఒకటేంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. దీనికి కలిసి వచ్చే శక్తులు, భావస్వరూపితో ఉన్న వాళ్ళతో మేము 100% కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రెండవది, మైనారిటీలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం. మైనారిటీల ఓట్లతో రాజకీయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళకి ఆ మబ్బులు తొలగిపోయినాయి. వాళ్ళు పూర్తిగా ఇప్పుడు మైనారిటీస్లో ఉన్న వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల ఇంకా ఏ వర్గానికి లేదు, అంత వ్యతిరేకత ఉంది. సఫర్ గ్రూప్స్లో మైనారిటీస్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారని నా ఉద్దేశం. అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్న ఏలూరి సాంబశివరావుని
ఓడించడానికి ఇప్పటికి 4 అభ్యర్థులను మీ నియోజకవర్గంలో మార్చింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా 4 అభ్యర్థులను మార్చిన దాఖలాలు లేవు. అయితే మీ మీద పోటీకి సరిపడే వ్యక్తులు వాళ్ళకి దొరక్కంటారా, లేకపోతే ఒకరు 1 by 1 ఎందుకు 4ని మార్చారు అంతలా? అట్లా లేదండి, అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎట్లయినా కానీ పరచూరులో గెలవాలనుకుంటున్నారు. వాస్తవంగా సాధ్యపడదు. దానికి సరైన అభ్యర్థుల్ని ఎత్తుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు, వాళ్ళ పార్టీ మనుగడ, వాళ్ళ పార్టీని సిద్ధం చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దాంట్లో మనం కామెంట్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం వలన కనీసం ఒక చిన్న పని కూడా ఈ నియోజకవర్గంలో కాలేదనేది బాధ. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు. కనీసం చెప్పుకునే స్థాయిలో చిన్న చిన్న పనులు కూడా ఏ గ్రామంలో కూడా ఒక్క పని కూడా చేయలేకపోయారు వీళ్ళు. అది దురదృష్టకరమైన సంఘటన అని చెప్పి నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పే ఒక అవసరాలు ఏదో ఉన్నట్టుంది. దేనికంటారు? ఈ నియోజకవర్గంలో ఒకరికి 4ని మార్చి గందరగోళం క్రియేట్ చేసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరంటే తెలియని పరిస్థితి కనబడుతుందంటే, అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎట్లన్నా కానీ పరచూరులో గెలవాలి, మమ్మల్ని గందరగోళంలో నెట్టాలనుకున్నారు. వాళ్ళు గందరగోళంలో పడ్డారు. ఇంకా వాళ్ళు తెలుసుకోవాలి దాంట్లో. పర్చూరు నియోజకవర్గంలో చూసుకుంటే ఇంకోళ్ళు ప్రాంతంలో ప్రధానంగా పనిముట్లు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ పనిముట్లు పంపిణీ తయారీ కేంద్రాలు ఇంకోల్లో. అటువంటి తయారీ కేంద్రాల వాళ్ళకి కనీసం షెడ్లు కానీ అన్ని రోడ్ల మీద పెట్టుకొని కంజెస్టెడ్గా ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళందరికీ మీరు ఏ విధమైన భరోసా ఇస్తారు? మన దగ్గర హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది ఈ ప్రాంతంలో, ప్లస్ స్కిల్ ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పనిముట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ లేకపోతే ఆటోమొబైల్ యంత్ర పరికరాలు వీటి తయారు చేసే దాంట్లో వీళ్ళు స్కిల్ కానీ, వీళ్ళ ఎక్విప్మెంట్, వీళ్ళ ఐడియాలజీ ఫార్మర్కి కానీ ఈ యూజర్కి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతా సొంతంగా ఎవరికి వాళ్ళు తయారు చేసుకొని ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకి ప్రభుత్వ సహాయం అవసరం బేసికల్గా. అందుకని ఇక్కడ ఒక ఆటో నగర్ ఏర్పాటు చేసి ఈ ఆటో నగర్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అవన్నీ కూడా వాళ్ళకి అందించాలి. వీళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా వీళ్ళకి కనుక తీసుకురాగలిగితే వీళ్ళు ప్రపంచానికి ఒక అద్భుతం ఇస్తారనేది నా నమ్మకం. కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకొల్లు ఆటో నగర్ని అభివృద్ధి చేయటం, ఈ ఇంకొల్లు ప్రాంతానికి ఈ ఆటో నగర్ వలన లేకపోతే ఇక్కడ ఉండే ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వలన ఇంటర్నేషనల్గా వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు రావాలి, ఈ ప్రాంతానికి ఒక సిగ్నిఫికెన్స్ రావాలనేది నా లక్ష్యం. దానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మన విషయం చెప్పడం జరిగింది. వారు కూడా దీనికి బహిరంగ సభలో హామీ కూడా ఇచ్చారు. మీ నియోజకవర్గంలో చూసుకుంటే పెద్ద పెద్ద కొండలు ఉండేవి, ఇప్పుడు అన్నీ గుండుల్లాగా కనబడుతుంది. దానికి కారణం ఏమంటారు? ఏమంది, మొత్తం కొట్టేశారు. ఇక్కడ నుంచి బ్లాక్ కాటన్ సాయిల్ స్టార్ట్ అవుతుంది కోస్ట్కి వెళ్ళే కొద్దీ. అటువైపు ఇవన్నీ గ్రావెల్ దొరకదు. కాబట్టి ఇక్కడ నుంచి దాదాపు ఒక 10-15 నియోజకవర్గాలకి గ్రావెల్ సప్లై, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు ఏదేసినా కూడా ఈ గ్రావెల్, లేకపోతే ఇక్కడ ఉండే గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి కంకర కానీ, వేస్ట్ కానీ ఇవన్నీ కూడా పోర్టు వీటన్నిటికీ తీసుకెళ్ళడం జరిగింది. ఇట్లా వనరులు మొత్తం ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు ఏం చేసిందో దాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం మాట ఇస్తారు గెలిస్తే? ఒకటేనండి, గత 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అధికారంలో నేను రిప్రజెంట్ చేసిన పార్టీ ఉంది, అపోజిషన్లో నా బాధ్యతలు మారినాయి. రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. 3వసారి ఈ పర్చూరు నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం పార్టీ నాకు కల్పించింది. మనం 2014-19 మధ్య ఏదైతే జరిగిందో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకొక సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిని మనం పునఃప్రారంభం చేసుకొని కొనసాగించే అవకాశం రేపు రాబోయే 5 సంవత్సరాలు ఉంటుంది. మిగిలిపోయిన పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉండే యువతకి వీళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయగలుగుతాననే నమ్మకం నాకుంది. మరొకసారి పర్చూరు నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం నాకు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన ఈ బాధ్యతని తూచా తప్పకుండా ఏదైతే చెప్పానో దాన్ని శక్తివంచన లేకుండా కంప్లీట్ చేయడానికి నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి పర్చూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.